ఆయిల్ ఫర్ ఫుడ్ స్కామ్ అనేది ఒకటి జరిగింది ఈ దేశంలో అన్నట్టు తెలుసా? దీనికి సంబంధించినటువంటి ఒక వివరం చూద్దాం. కాంగ్రెస్ ప్రతిపక్షం ఉన్నప్పుడు విదేశీ గడ్డ మీద ఈ స్కామ్ చేసిందన్నది. ఆగస్టు 1990 ఇరాక్ ఒక చిన్న దేశం కువైట్ మీద దాడి చేసింది. మరి ఇక్కడే గల్ఫ్ యుద్ధం ప్రారంభమైంది. ఈ దాడిని ప్రపంచం మొత్తం విమర్శించింది. ఆగస్టు 1991 యుఎన్ఎస్సి ఇరాక్పై కఠినమైన ఆంక్షలు విధించింది. వాటిలో ఒకటి ఇరాక్ ద్వారా చమురు ఎగుమతి మీద నిషేధం విధించడం. తద్వారా ఇరాక్ సైనిక నిధులు ఆగిపోతాయని. ఇరాక్ ఆర్థిక వ్యవస్థ చమురు ఎగుమతుల మీద ఆధారపడింది. ఇరాక్ సైనిక నిధులు నిలిపివేయాలన్నది ఐక్యరాజ్యసమితి ప్రణాళిక. కానీ వాస్తవానికి అది జరగలేదు. సద్దాం తన సైన్యానికి నిధులు సమకూరుస్తూనే ఉన్నాడు. అయితే ఈ పరిమితుల కారణంగా ఇరాక్ ఆర్థిక వ్యవస్థ దిగజారడం ప్రారంభించింది. ఇక అది సామాన్య ప్రజల్ని కొట్టడం ప్రారంభించింది. 1996 ఇరాక్ కోసం ఐక్యరాజ్యసమితి ఆయిల్ ఫుడ్ ప్రోగ్రాం పెట్టింది. ఇరాక్లోని సామాన్య ప్రజానికం ఈ పరిమితుల వల్ల బాధపడలేదు. కాబట్టి ఆయిల్ ఫర్ ఫుడ్ ప్రోగ్రాంకి నిధులు సమకూర్చడానికి ఇరాక్ అంటే 1.6 బిలియన్ల చమురుని విక్రయించడానికి ఐక్యరాజ్యసమితి అనుమతించింది.